పరిగణలోకి తీసుకొని చెప్పడం జరిగింది. మీరు ఈ బడ్జెట్లో ఇన్ని మెన్షన్ చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడి నుంచి సమకూరుస్తారు అన్నటువంటి పాయింట్ ఒకటి. గతంలో అంటే గత 9 సంవత్సరాల నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏదైతే 9 నుంచి 10,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రావట్లేదని చెప్పేసి భట్టి విక్రమార్కే చెప్పడం జరిగింది కేంద్రం నుంచి. ఇప్పుడు 21,000 కోట్ల రూపాయల పైచిలకు వస్తుందని చెప్తున్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్పెక్టేషన్స్, బట్ అసలు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించలే అని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించినటువంటి సందర్భం ఇంకోటి ఉంది. సో రెండు మ్యాచ్ కావట్లేదు. దీన్ని ఈరోజు ప్రతిపక్షం క్వశ్చన్ చేయడం జరిగింది. ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడడం నేను చూశాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఏంటంటే, గత 10 ఏళ్లుగా ఉద్యమ స్ఫూర్తిగా అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి పాలించేటువంటి అవకాశం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా అది అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో, పెట్టుబడి విధానం కానివ్వండి, లేక తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే నిర్ణయాలు కానివ్వండి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఏక వ్యక్తి పాలన కింద, ఒక కుటుంబ పాలన కింద దీన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి చరిత్ర మనకు అందరికీ తెలిసినటువంటిది. ఇలా కొత్తగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అందరం అనుభవిస్తున్నటువంటిది. ఇది ఉద్యమకాలం నుంచి మేము ఉన్నాము. ఉద్యమంలో కూడా ఆయన పాత్ర ఏమిటి, ఆ తర్వాత వాళ్ళకి అధికారం ఇచ్చినారు, రకరకాల చర్చ ఉన్నప్పటికీ కూడా నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడాను. ఇవల్ల అసెంబ్లీ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఒక రాష్ట్ర ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, నిరుద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద స్పష్టంగా ఒక చర్చ జరగాల, ప్రజలకు ఒక భరోసా ఇయ్యాలా, ఈ వచ్చే సంవత్సరం లోపల ఏం చేయబోతాం అనేటువంటిది ఉండాలా, ఏం చేస్తే బాగుంటది అనేటువంటిది ప్రతిపక్ష పార్టీలు ఇచ్చేటువంటి సలహాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో వాళ్ళు స్వీకరించాలా, అడగాల. ఇది ఉండవలసినటువంటి అవసరం. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పని చేసింది. పార్టీకి సంబంధించినటువంటి, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుక్కోవడము, ప్రలోభ పెట్టడము, బెదిరించడము, అదిరించడము, రకరకాల పద్ధతుల లోపల ప్రజాస్వామ్యం ఎన్నికైనటువంటి అంటే నియోజకవర్గ అభివృద్ధి అనేటువంటి ఒక మాట ట్యాగ్ అంటగట్టి చేసినటువంటి ప్రయత్నమే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఏం తేడా ఉందో చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి, గతంలో కేసీఆర్ గారు చేసిన దానికి తేడా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ధరణికి సంబంధించినటువంటిది రైతాంగం, నేను నిన్న మొన్న కొంత మా రంగారెడ్డి జిల్లాలో కందుకూరు మండలానికి మాకు సంబంధించిన మా బంధువులకు సంబంధించినటువంటి ఆ భూములకు సంబంధించినటువంటి వివరాల కోసం వెళ్తే, ప్రాక్టికల్ గా నేను ఇంతకాలం వెళ్ళలేదు శ్రీకాంత్ గారు, వెళ్తే తహసీల్దార్ గారు అంటున్నారు మాకు ఏం మార్పు లేదండి అంటున్నాడు. ఇదేంటంటే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున చెప్తుంది, కమిటీ వేసినామంటున్నారు, కోదండ రెడ్డి గారు కమిటీ అన్నారు, ల్యాండ్ సునీల్ కమిటీ అన్నారు, మెంబర్లు అన్నారు, రకరకాల. అంటే ఏమీ లేదు సార్. ప్రతి ఒక్కటి మళ్ళీ మేము ఇక్కడి నుంచి మీరు ఏదన్నా అప్లికేషన్ ఇస్తే ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, తర్వాత కలెక్టర్ ఇస్తే తప్ప మేము ఏం చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితిలో ఎంఆర్ఓలు చెప్పడం అనేటువంటిది దారుణంగా కనపడుతున్నటువంటిది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను రాగానే రద్దు చేస్తానన్నాడు. ఆయనకు ఏమర్థమైందో ఏమర్థం కాలేదు. ఇప్పుడు ధరణికి సంబంధించినటువంటిది ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఎక్కడ ఎండ్ చేయాలో, ఎక్కడ ప్రాసెస్ చేయాలో తెలియనటువంటి ఒక ఇది చర్చ జరగాలి కదా అసెంబ్లీలో. నిరుద్యోగానికి సంబంధించినటువంటి చర్చ జరగాలి కదా. మరి ఆసరా పెన్షన్స్ మహిళలకు 2,500 వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో నేను నిన్న బడ్జెట్, వాళ్ళ బడ్జెట్ చాలా జాగ్రత్తగా గమనిస్తే శ్రీకాంత్ గారు, ఈ రోజు చర్చకు వచ్చింది హరీష్ రావు, దాన్ని చర్చలోకి తీసుకురావడం జరిగింది. మన బడ్జెట్ కేటాయించినప్పుడు ఆ తర్వాత సందర్భంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతానికి అవి చర్చలు నేను అన్నది ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ప్రవేశించిన బడ్జెట్ లో 62,000 కోట్లు అప్పులు చేస్తామని బహిరంగంగా చెప్పుకున్నారు. ఇప్పటికే వాళ్ళు 35,000 కోట్లు 7 నెలల లోపల 35,000 కోట్ల అప్పులు చేసినటువంటి ఆర్థిక సంక్షోభము వాళ్ళు చెప్తున్నటువంటి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి దాని ప్రకారంగా, అంటే 7 నెలలకే 35,000 కోట్లు అయితే ఇంకా రేపు సంవత్సరానికి ఎంత అవుతుంది ఏంది ఏమన్నంటే ఏమంటున్నారు, వాళ్ళు అప్పులు చేసిపోయినారు. వాళ్ళు అప్పులు చేసినే మీరు అధికారంలోకి వచ్చినారు. వాళ్ళు అప్పులు చేసినటువంటి సందర్భం లోపల మీరు మాట్లాడింది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? మాకు అంతా తెలుసు, ఆర్థిక పరిస్థితి తెలుసు, మేము ఆ మాత్రం బలహీనంగా లేవు, మాకు మేధావులు ఉన్నారు, మాకు మేధోశక్తి ఉంది, మేము అంతా మేధోశక్తి మదింపు వేసిన తర్వాతనే మేము ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలా? 8 నెలలకు 35,000 కోట్ల అప్పులు చేసిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏముంటుందో అసలు ఏమి కాలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నేను 2 రోజుల నుంచి స్టడీ చేసిన ఆర్టీసీకి సంబంధించినటువంటిది ఒక 4,000 కోట్ల చిల్లర అవుతుంది. అదే విధంగా సిలిండర్లకు సంబంధించి 735 కోట్లు బడ్జెట్ లో చూపించినారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఈ కరెంటుకు సంబంధించినటువంటి ఒక 2,000. శ్రీకాంత్ గారు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పటి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, మొత్తం ఈ 3 స్కీములు అమలు పరిచినారు. ఒకటి
ఆరోగ్యానికి సంబంధించినటువంటి 10 లక్షలు అని చెప్పినారు. ఈ 4 ఏవైతే చెప్పినారో అన్ని అయిపోయినాయి అనేటువంటి పద్ధతుల వాళ్ళు మాట్లాడుతున్నది. మొత్తం 7,000 కోట్లకు సంబంధించి 7,500 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ మాత్రమే ఈ మూడింటికి సరిపోయింది. అసలు దానికి అనుబంధంగా ఉన్నటువంటి 13 హామీలు ఉన్నవి, మిగతా ఇస్తామన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంకరెడ్డి గారు కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే అంటే మీ పాయింట్ రిసీవ్డ్ అయింది, వింటున్నారు, ప్రజలు కూడా వింటున్నారు.